మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం విజిత. అమ్మ, మనం కొన్ని మంత్రాలు నామాలు చేసుకుంటే కొన్ని ఫలితాలు ఉంటాయంటారు. కానీ ఏ భగవంతుడికి సంబంధించిన నామమైనా మంత్రమైనా అది ఒక సింగిల్ గానే ఉంటుంది. కానీ విష్ణుమూర్తికి శివుడికి సంబంధించి మాత్రం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని చెప్పి ఇద్దరిని ఇందులోనే మనం తలుచుకుంటున్నట్టుగా స్మరించుకుంటున్నట్టుగా మనకి ఈ నామం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే మామూలుగా శివకేశవుల ఇద్దరికి భేదం లేదు అని చెప్తారు. కానీ శివ భక్తులు శివుణ్ణి, విష్ణు భక్తులు విష్ణుని అలా వేరు చేసి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా ఎందుకు ఈ మంత్రం అనేది రెండూ కలిపి ఇద్దరిని ఎందుకు స్మరించేటట్టుగా ఉంది? దీని వివరణ ఏంటి, చేస్తే వచ్చే ఫలితం ఏంటో వివరించండి. మంత్రం అని కాదు, ఒక పదం మాత్రమే ఇది. అంటే ఒక వాక్యం లాగా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అన్నారు. శివుడికి విష్ణువుకి భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు సూపర్ పవర్ అని కదమ్మా మనం చెప్పుకుంటున్నాం, అది ఒకటే అని చెప్పేది. ఇక్కడ రకరకాల శ్లోకాలు వీటి వెనకాల ఉన్నాయి. శివరూపాయ విష్ణవే విష్ణు రూపాయ శివ అని దీన్ని కూడా కొలుస్తున్నాం. అంతేకాదు శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ, శివుని హృదయం విష్ణువు విష్ణు హృదయం శివుడు ఉన్నారని. ఇంకా మీరు గమనించండి, కాశీలో శివక్షేత్రం కదా, విశ్వేశ్వరుడు కదా అక్కడ ఉన్నాడు, ఆయన విశ్వనాథుడు. ఆయన ఉన్న చోట మనకి తారక మంత్రం ఒకటి చెప్తాడు ఆయన. కాశీలో పోతే కాశ్యాంతు మరణాన్ముక్తి అని, కాశీలో మరణించిన వారందరికీ కుడి చెవిలో శివుడు వచ్చి తారక మంత్రం చెప్తాట. ఆ తారక మంత్రం ఏంటి? శ్రీరామ. అర్థమైందా? విశ్వేశ్వరుడు తన దగ్గర ఆ పట్టణంలో వచ్చి ఎవరైతే ఆ పురంలో మరణిస్తున్నారో వారికి మోక్షం ఇవ్వటానికి తారక మంత్రాన్ని జపిస్తూ చెవిలో 3 సార్లు అందుకనే కాశీలో ఏ ప్రాణి చనిపోయినా కుడి చెవి పైకెత్తి పెట్టి ఉంటుంది అని చెప్తారు. అవునమ్మా. అక్కడ దాంట్లో శివుడే స్వయంగా వచ్చి మోక్ష మంత్రం తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ తారక మంత్రం ఏమిటి? శ్రీరామ. అంటే ఏమైంది? శివుడంతటి వాడు విష్ణువుని ధ్యానిస్తూ ఇదే తారక మంత్రం అని తన భక్తులందరికీ చెప్తున్నాడు. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేవు. రెండోది, శ్రీరాముడు తను అంతా చేసుకుని వెళ్ళబోతూ అక్కడ రామేశ్వరం దగ్గర శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. రాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే అది రామేశ్వరం అని ఈ రోజుకి మనం పూజిస్తున్నాం కదా. అవునమ్మా. అంటే రాముడు శివ పూజ చేశాడు, శివుడు రాముడి మంత్రాన్ని తారకంగా చెప్తున్నాడు, అవును, మోక్షదాయకంగా చెప్తున్నాడు. అక్కడ అసలు ఏ భేదాలు లేవు, రెండూ ఒకటే. శివ అంటే కేశవ అని అర్థం. శివుడు ఎక్కడా? కేశవుల్లో ఉన్నట్ట. ఇద్దరు ఒకటే అని చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కొంతమంది చాలా ఆదిశంకరుడు వచ్చిన సమయంలో విపరీతంగా ఈ మత భేదాలు పెరిగిపోయి, మతం అంటే ఇప్పుడు అనుకుంటున్నటువంటి నేను చెప్పే అబ్రహాం మతాల గురించి మాట్లాడటంలా, మన ధర్మంలోనే సనాతన ధర్మంలోనే రకరకాల మతాలు ఉన్నాయి. శైవ మతం, వైష్ణవ మతం, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో బోలెడు. సౌర మతం, శాక్తేయం, గాణాపత్యం, కౌమారం, ఈ 6 మతాలని ప్రధానమైన మతాలుగా ఎన్నో కొన్ని వందల మతాలు ఉన్నాయి. వాటిల్లో 6 మాత్రం ప్రధానంగా తీసుకుని ఆదిశంకరుడు షణ్మతాచార్యుడు అయ్యాడు. 6 మతాలను గుర్తించిన వాడుగా అయ్యాడు. ఈ 6 మతాలలో వీటిలో మీ అందరూ కలిసి వీళ్ళల్లో అందరూ ఇక్కడే అన్నీ వచ్చేస్తాయి. లేకపోతే అసలు కాపాలిక పూజించే వాళ్ళు ఉన్నారు, పిశాచాలను పూజించే వాళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఒక మతానికి మతం అంటే ఏంటి? నా ఇష్టం, ఇదే నా మతం, ఇదే నా అభిమతం, ఇదే నాకు సమ్మతం అనే పదాలు మీరు విన్నారా? దాని మించి వచ్చిందే మతం. అంటే మై ఒపీనియన్ అని అర్థం అసలు. ఓకే ఓకే. దానికి మనం ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన పదంగా అది వెళ్ళిపోయింది. అవునవును, చాలా ఘోరంగా చూసుకోవాలి కదా. అసలు అర్థం ఏంటి? డిక్షనరీలో చూస్తే నీకు ఏది ఇష్టమైందో అది నీ మతం. నాకు ఈ దేవత ఇష్టం, నేను ఆ మతం. ఇంకోళ్ళకి ఇంకో దేవత ఇష్టం, ఆ మతం. అయిపోయింది అంతే.
అలాంటి అంత చక్కగా ఒకరితో ఒకరు సఖ్యంగా ఉండకుండా తగాదాలు పట్టడం మొదలుపెట్టారు. దానివల్ల చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగినాయి. అందుకని మిగిలినటువంటి మతాలన్నిటినీ ఆయన పరిహరిస్తూ అందరూ ఇక్కడ ఈ దేవతలనే పూజించండి. ఇప్పుడు భైరవుడిని పూజించే వాళ్ళు కూడా ఇక్కడ శివుడిని పూజించండి. భైరవుడు ఈయనే, కాపాలికుడికి ఈయనే. ఇలా మార్చారనమాట. అన్ని మార్చి అవన్నీ కొంచెం అంటే తగ్గించి ఈ 6 మతాలే ప్రధానమైన మతాలు అని చెప్పారు. చెప్పి దాంట్లో కూడా పంచాయతనం అని పెట్టారు. మళ్ళీ ఇక్కడ 5 వచ్చాయి. పంచాయతనం ఏంటి? మధ్యలో మీ ఇష్ట దేవతను పెట్టుకోండి. మొత్తం ఆ పంచాయతనంలో ఉండే దేవతలు ఎవరు? అంబిక, శివుడు, సూర్యుడు, విష్ణువు, గణపతి. మీ ఈ 5గురిలో మీ ఇష్టదేవత ఎవరో మధ్యలో పెట్టుకోండి. మిగిలినవన్నీ ఆర్డర్లో పెట్టుకోండి. పూజ చేయండి. అన్నిటికీ పూజ చేసినట్టే. మీ ఇష్టదేవతనే మధ్యలో పెట్టుకున్నారుగా, మీకు తృప్తి. అంతే. శంకరుడు కావాలని ఇలాంటి సంధి కార్యక్రమాలు చాలా చేశాడు. శంకరుడు చేయలేనటువంటి పని లేదు. ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనేటటువంటివన్నీ ఇందుకోసమే వచ్చాయి. శివుడి రూపంలోనే విష్ణువుని చూడు, విష్ణువుడి రూపంలోనే శివుడిని చూడు అని. అందుకనే హరిహర తత్వం అనేటటువంటి ఒక తత్వం వచ్చింది. హరిహరుడు, హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. ఈ హరిహర తత్వం, ఈ హరిహర అనేటటువంటి పదం మనకి మొట్టమొదటిసారి కవి తిక్కన ఉన్నారు కదా మనకి, ఆ కవిత్రయంలో మధ్య ఆయన వాడాడు ఇది. వాడి హరిహరుణ్ణే నేను పూజిస్తున్నాను, నేను రాసిందంతా హరిహరుడికే అంకితం ఇస్తున్నాను అన్నాడు. అని ఇప్పటికీ కర్ణాటకలో హరిహర్ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ 2 విగ్రహాలు కలిసినటువంటి ఒక విగ్రహం ఉంటుంది. అంటే కలిపి ఒకటిగా ఉంటుంది. కలిపి ఒకటిగా, ఒక చేత్తో డమరు ఉంటే ఇంకో చేత్తో చక్రం ఉంటుంది. ఓ చేత్తో త్రిశూలం ఉంటే ఇంకో చేత్తో శంఖం ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అర్థమవుతోంది కదా? 2 అర్ధనారీశ్వరులాగా, శివపార్వతుల్లాగా విష్ణువు శివుడు. రైట్, కరెక్ట్. అంతే, అదే తత్వం. ఒకే విగ్రహంలో 2 స్వరూపాలు కనిపిస్తాయి. ఓకే. ఇటువైపు నంది కూర్చొని ఉంటే ఇటువైపు గరుడు ఉంటాడు, వాహనం కదా. అవును. ఈ రకంగా ఆ విగ్రహం. ఇప్పుడు మనం కూడా కామధేను ఆశ్రమం ఒకటి ఉంది, నారాయణ ఆశ్రమం అని జియగూడలో. అక్కడ వాళ్ళు హరిహర నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు. అప్పుడు అంటే ఇస్లాం వాళ్ళు వచ్చి అక్కడ అన్ని ధ్వంసం చేస్తుంటే తప్పించుకుని వచ్చారు ఇక్కడికి. వచ్చి అప్పటి నుంచి ఇక్కడ కొన్ని తరాల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా హరిహర్ నుంచి వచ్చారు కనుక హరిహరుడే వాళ్ళ ఇష్టదైవం. అక్కడ కూడా మీకు హరిహర విగ్రహం కనిపిస్తుంది. అంటే ఏంటి? అందరూ ఒకటే అని చెప్పటం. ఎప్పుడైతే ఎవరైతే వీళ్ళిద్దరిని ఒకటిగా కొలవరో వాళ్ళకి సరైనటువంటి ఆయుష్ ఉండదు. అస్తి స్వస్తిరాయుషి అని ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరైతే ఇలా ఇద్దరిని సమానంగా కొలుస్తారో వాళ్ళకి ఎప్పటికీ కూడా చిరకాలం ఆయుష్ ఉంటుంది అని దీవెన కూడా ఉంది. కనుక ఎప్పుడు శివుడు విష్ణువు ఒకటే, వేరా వేరా అని కొట్టుకోవటం అనవసరం. వేరు చేయటము అనవసరమే. ఇద్దరు కలిపే ఒకటి. ఎలా అయితే ఇందాక అన్నారు మీరు అర్ధనారీశ్వర అని, శివ అంటున్నామా, అమ్మయ్యా అంటున్నామా, అమ్మ అయ్యా ఇద్దరు అనేసుకున్నామా మనకి తెలియకుండానే. అలాగే ఇక్కడ కూడా జంట పదాలని ఎలాగైతే విడతీయకూడదో హరిహరుల్ని ఒక్కటిగానే పూజించాలి, ఒకటిగానే భావించాలి అని చెప్పేది. కనుక ఈ చెప్తున్న వాళ్ళు ఎవరే చెప్తున్నారో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్న, మీరే ఇందాకేదో ఒకటి చెప్పారు, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఆ విష్ణు రూపమే ఈ శివుడు అని. ఇప్పటికీ కూడా ఏ విష్ణు క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు శివుడు, ఏ శివక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు విష్ణువు. కలిసే ఉంటారు, ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళేమో అక్కడ వెలసిన దేవత లేకపోతే ప్రధాన దేవత. అవును. అలాగే ఒకళ్ళు ప్రధాన దేవత అయితే ఒకళ్ళు అక్కడంతా పరీక్షిస్తూ పరిశీలిస్తూ పాలిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఐకమత్యం అది. అర్థమైందా? అర్థమైందమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్కారం.